ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక్క పర్సన్ మాత్రం కన్ఫామ్గా బాధపడి ఉంటాడు అండి. ఎవరో తెలుసా? మిథిలేష్ రెడ్డి. డిప్రెషన్. మరి లేకపోతే ఏంటండి, రోహిత్ నాయుడుకి ఈజియెస్ట్ విన్. అతని ఆపోజిట్ పర్సన్ అసలు ఫిజికల్లీ స్ట్రాంగే కాదు, కానీ ఎందుకు అతను ఓడిపోయాడు? సింపుల్, రెండు థింగ్స్ అండి. అతి మంచితనం, అతి కేర్లెస్నెస్. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. దీనికి నేను క్లారిటీ ఇస్తానండి. సంచాలక్ ఆగిపోండి అన్న వెంటనే రోహిత్ నాయుడు బాడీ లాంగ్వేజ్ ఒకసారి చూడండి. అతనికి ఆపోజిట్లో ఉన్న ఆపోనెంట్ది అతని బాడీ లాంగ్వేజ్ చూడండి. ఇతను కేర్లెస్నెస్గా అబ్బా ఆగిపోమన్నారు కదా అన్నట్టు అయిపోతే ఇతను వెంటనే 2 పిల్లోస్ తీసుకొని లోపలేసేసుకున్నాడు. గేమ్ బజర్ మోగేంత వరకు అతని ఆపోనెంట్ తన పిల్లోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఒక సెకండ్ మనం బిగ్ బాస్ హౌస్ గురించి మర్చిపోదామండి. రియాలిటీలో మన పక్కనున్న వాళ్ళే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే వీడికి బ్యాక్ స్టాప్ చేద్దామని ఆలోచిస్తారు. అది నిజం కదా. అలాంటిది నువ్వు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సెల్ఫిష్గా ఉంటారు, గెలవాలని చూస్తారు. నువ్వు ఆ టైంలో కేర్లెస్నెస్గా ఉంటాయి ఎలా బ్రదర్? ఇవే తగ్గించుకుంటే మంచిది. రోహిత్ నాయుడు మాత్రం ఇలానే కేర్లెస్నెస్గా ఉంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ నామినేషన్స్లోనే అందరు బ్యాక్ స్టాప్ చేసి బాక్స్లో పార్సల్ చేసి పంపిస్తారు బయటికి.